ట్రైన్ సాంగ్ అనగానే చెలు చెయ్య చెయ్య సాంగ్ బాగా గుర్తుంటుంది. బైక్ సాంగ్ అనగానే యాజ్ యూజువల్ మేఘాలలో ఆ సాంగ్ గుర్తుకొస్తుంది. సో అప్పట్లోనే రోడ్ మీద బైక్ పై సాంగ్ అంటే అప్పుడు అంత ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఫెసిలిటీస్ కూడా లేని టైం. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారు? No, it's 700cc. Yamaha 700cc. I was a professional biker. Oh. So, yeah, dirt bike. It was a dirt bike. But Telso Teliko, you mentioned about Dilse. That was also our production. Right. Yes. Dilse. బైక్ సాంగ్కి దానికి కారణం ఫస్ట్ నేను బైకర్ అవ్వటం వల్ల వంశీ నేను కలీగ్స్ రాము గారి దగ్గర ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేసేవాళ్ళం. సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో నా బైక్ నడపడం చూసి నా బైక్ పద్ధతి చూసి అరే ఈ బైక్ మీద సాంగ్ అంటే ఐ బిలీవ్ యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ మేకర్ ప్రతి ఒక్కడికి ఒక ఇంటెంట్ ఉండాలి. ఎందుకు తీయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇంప్రెస్ హర్ అని ఏదన్నా ఒకటి తీస్తే ఇంటెంట్ వర్కౌట్ అవుతుంది. ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ, ఒక ఇంటెంట్ ఉండాలి. సో వంశీ ఏంటంటే నీ బైక్ నువ్వు నడిపే పద్ధతి ఐ లవ్ ఇట్ రా, సో ఐ వాంట్ టు షూట్ అ సాంగ్. సో నా ఫస్ట్ కండిషన్ ఏంటంటే నువ్వు 24 ఫ్రేమ్స్లో తీస్తేనే చేస్తాను అన్న. అంటే తేడా ఉంది. అంటే సిన్స్ దాన్ని మనం 18లో 20లో షార్ట్స్ తీయకుండా అని. అండ్ దాంట్లో శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడని రీచ్ అవ్వడానికి మహేశ్వర్ని పటాయించడానికి మంచి ఛాన్స్ అనేది కూడా ఒక ఇంటెంట్ నాది. ఓ షిట్, ఓ మై గాడ్, డిడ్ ఐ సే దట్? ఓ గాడ్.